హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్యూటిట్యూడ్. పాలిటీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఓకే, సో కట్ ఆఫ్ రీచ్ అవ్వడానికి కానీ ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే క్రమంలో పాలిటీని ఏ విధంగా మనం ప్రిపరేషన్లో మనం పెట్టుకోవాలి, ఓకే, సో ఏ టాపిక్స్ని కవర్ చేయాలి, అసలు ప్రిపరేషన్ ఎలా బిగిన్ చేయాలి, ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో జనరలీ ఏ ఆస్పిరెంట్కైనా జనరల్గా మనకి డౌట్ ఉంటుంది, లైక్ అసలు స్టార్టింగ్ అసలు ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి. ఓకే, సో సమ్ సేస్ దట్ ప్రైమ్ మినిస్టర్ నుంచి కానీ ప్రెసిడెంట్ టాపిక్స్ నుంచి కానీ, బికాజ్ చాలా ఇంపార్టెంట్ పార్లమెంట్ నుంచి స్టార్ట్ చేయడం కానీ, బికాస్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి జనరల్గా వస్తూ ఉంటాయండి. ఐమ్ అగ్రీయింగ్, బట్ జనరల్గా ఓకే, సో మన కాన్స్టిట్యూషన్ పార్ట్స్ ఉన్నాయి కదా, సో దే ఆర్ ద గైడింగ్ ఫోర్స్ ఫర్ అస్, డైరెక్ట్ చేస్తూ ఉంటాయి మనకి. సో స్టార్టింగ్ అసలు మనం ఎక్కడి నుంచి బిగిన్ చేయాలి అనే క్వశ్చనే అవసరం లేదు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఎలా జరిగింది, ఓకే, సో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయి, ఓకే, సో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్ ఎవరు, అసలు ఏ యాక్ట్ ప్రకారం కాన్స్టిట్యూషన్ వచ్చింది, ఓకే, సో ఎక్కడ ఏంటి ఎలా, ఇలాంటి క్వశ్చన్లు అన్నీ వేసుకొని కాన్స్టిట్యూషన్ వచ్చే వరకు మనం చదువుతాం. ఓకేనా? సో తర్వాత కాన్స్టిట్యూషన్లో సో ఫస్ట్ పార్ట్ ఏముంది, సిటిజన్, ఓకే, సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. పార్ట్ 2 ఏంటి, సిటిజన్షిప్, ఓకే, సో పార్ట్ 3 ఏంటి, ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4 ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో పార్ట్ 5 ఏంటి, యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఇలా మనకి ఒక ఆర్డరే ఉంది కదా. సో ఈ ఆర్డర్ని హ్యాపీగా మనకి ఫాలో అయిపోతూ, సో దానికి ఎగ్జామ్ ఓరియంటేషన్ చిన్నగా, ఓకే, సో మనకి ఆ ఓరియంటేషన్లో మనకి స్టార్ట్ చేసుకుంటే సో డెఫినెట్లీ వీఆర్ ఆన్ ద ట్రాక్ అండ్ ఈజీ అనమాట. సో ఎక్కడ కన్ఫ్యూషన్ ఉండదు, ఓకే, సో ఎక్కడ మనం మిస్లీడ్ అవ్వము. ఓకే, కాకపోతే ఓకే, సో నేను ఊరికే మెషిన్ లాగా మగ్గప్ చేస్తాను, ఓకే, సో ఆర్టికల్స్ అన్నీ నేర్చుకుంటాను అంటే పాలిటీ చదవద్దండి. ఓకే, సో పాలిటీ ఈజ్ సంథింగ్ దట్ యూ నీడ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి డెఫినెట్లీ మనకి ఏం జరిగింది, ఎలా ఉండబోతోంది, మన సమాజం ఎలా, మన పాలిటీ, మన అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది అనేది ప్రాపర్గా విత్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్ మనకి ఆ ఆర్టికల్స్ని వాటన్నిటిని కూడా మనం ఉపయోగించి మనం అనుసంధానం చేసుకుని చూస్తేనే పాలిటీ సబ్జెక్ట్. ఓకే, అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ సబ్జెక్ట్ దట్ యూ షుడ్ మెమరైజ్ సింప్లీ. ఓకేనా? రైట్. ఎనీవే, సో వీ విల్ సీ అండి. సో జనరల్గా సో లైక్ ఎలా బిగిన్ చేయాలి అనే టాపికే లేదు. సింపుల్గా చెప్పాలంటే సేమ్ ఇదే మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ నుంచి మనం మొదలు పెట్టుకుని సో సేమ్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో అన్నీ కవర్ చేసేసుకుంటాం. మరి ఏవేవో మనకి తెలియాలి కదా, సిలబస్ ప్రకారం ఏమేమి టాపిక్స్ పాలిటీలో ఉంటాయో మనకు తెలియాలి కదా. సో విల్ సీనా. ఓకే రైట్. సో ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అండి, చాలా ప్రైమరీ థింగ్ అనమాట. అసలు కాన్స్టిట్యూషన్ ఎలా ఎవాల్వ్ అయింది, సో మనకి ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, సో మనకి 1861లో ఉంది కదా, సో కౌన్సిల్స్ యాక్ట్ నుంచి మొదలు పెట్టుకోవాలి. అసలు ఇండియన్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేయాలి కాన్స్టిట్యూషన్ మేకింగ్లో, అంటే లైక్ కాన్స్టిట్యూషనల్ డిస్కషన్లో, అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో ఇండియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలన్న బేసిక్ క్వశ్చన్ నుంచి మనకి మెల్లిమెల్లిగా నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ మోడరేట్ ఫేస్లో కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్లో కానీ వాళ్ళ రెవల్యూషన్స్, వాళ్ళ గొడవలు, ఓకే, సో ఇవన్నీ కూడా అవి సో ఫైనల్గా మనకి ఇండిపెండెన్స్ టైంలో, ఓకే, సో మనకి నెహ్రూ రిపోర్ట్తో స్టార్ట్ అవుతుంది. ఇండియన్స్ ఏమో కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయలేరు అని, ఓకే, సో ఖచ్చితంగా మేము ప్రిపేర్ చేయగలం అని చెప్పేసి మోతీలాల్ నెహ్రూ గారు నెహ్రూ రిపోర్ట్ స్టార్ట్ చేశారు. ద బేసిక్ క్వశ్చన్ స్టార్ట్స్ దేర్. ఓకే, సో సైమన్ కమిషన్ టైంలో మనకి జరుగుతుంది, అవునా? రైట్. సో ఇలా క్వశ్చన్ బిగిన్ అయినప్పుడు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది, వాట్ ఆర్ ద సోర్సెస్ ఇన్ విచ్ దే హ్యావ్ టేకెన్ ఇన్ కన్సిడరేషన్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఇట్స్ అ వెరీ వెరీ బేసిక్ డాక్యుమెంట్, వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేస్తామండి. ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో వెరీ వెరీ ఫండమెంటల్ థింగ్ అండి. ఓకేనా? సో జనరల్గా మనకి ఒక సీరియల్ వేసే ముందు ఏం జరిగిందంటే అని ఒక చిన్న 2-3 నిమిషాలు చెప్తారు కదా, అలాగా. సో ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే అంటిల్ అన్లెస్ మనకి ఎలా ఎవాల్వ్ అయిందో తెలియకపోతే, ఓకే, సో డెఫినెట్గా మనకి దాని ఇంపార్టెన్స్ అనేది దాని సిగ్నిఫికెన్స్ అనేది అంత అర్థం చేసుకోలేమనే చెప్పాలి. ఓకేనా? రైట్. ఎనీవే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
సింపుల్ టాపిక్ అండి. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్స్ ఎవరు? ఓకే, సో ఆబ్వియస్లీ మనకి ఏ యాక్ట్ ప్రకారం, ఏ లెజిస్లేటివ్ నార్మ్స్ ప్రకారం మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్ అయింది, హూ ఆర్ ద ఇంపార్టెంట్ పర్సన్స్ హూ హ్యావ్ ఇనిషియేటెడ్, ఇలా వేరియస్ డైమెన్షన్స్లో మనం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని చదువుతుంటాం. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పర్సన్స్ అలాంగ్ విత్ ద డెసిగ్నేషన్ ఇన్ విచ్ దే హోల్డ్, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, సో ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే మనం చెప్పగలగాలి. ఓకే, సో యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి, అమెరికా నుంచి తీసుకున్నాము అని చెప్పేసి, బిల్ ఆఫ్ రైట్స్ ఉంది కదా, సో అక్కడి నుంచే మనకి కాన్సెప్ట్ వచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అన్న, ఓకే, సో మనకి ఈవెన్ అమెరికా, సో లైక్ సింగిల్ సిటిజన్షిప్ ఎందుకు ఇస్తున్నాం మనము, సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఈవెన్ ఫెడరేషన్ కాన్సెప్ట్ కూడా లైక్ ఇండివిజువల్గా మన స్టేట్స్కి ఫెడరేషన్ అంటే లైక్ ఇండిపెండెన్స్ ఇస్తున్నాం, liberty ఇస్తున్నాం. సో దాట్ కాన్సెప్ట్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద United States of America, but ultimately when emergency comes again, it's a kind of unitary feature which are going to observed, అవునా. సో that we have taken from Canada అన్నమాట. లైక్ ఇలా మనకి ప్రాపర్గా తెలియాలి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. లైక్ ఇలా ఎక్కడి నుంచి ఏ కాన్సెప్ట్, బికాస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ద కాన్స్టిట్యూషన్స్. ఓకే, సో అందువల్ల మనకి అందుకే ఎలిఫెంటన్ సైజ్ అంటారు కదా. ఓకే, సో ఇలా ప్రతిదీ కూడా మనకి ఏంటంటే, సో ఎక్కడి నుంచి ఏం తీసుకున్నాం అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడుగుతాడండి, ఏ టాపిక్ ఎక్కడి నుంచి ఎలా తీసుకున్నామని చెప్పేసి. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది, మనకి దాదాపు ఓకే, సో 395 ఆర్టికల్స్ ఉన్నాయి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. సో ఓకే, సో ఇప్పుడు అవి ఇంకా పెరిగాయి. మరి ఎలా ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అంటే అన్నీ గుర్తుపెట్టుకోమని చెప్పనండి, బట్ అగైన్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అంటే ఇప్పుడు మీరు లెట్ మీ సే దట్ మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ ఉంది. ఓకే, సో వాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు ఇంపార్టెంట్ మనకి. ఓకే, నెక్స్ట్ పార్ట్ 2 ఏంటండి, సిటిజన్షిప్. ఓకే, సో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు వస్తుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. అంటే మళ్ళీ పర్టికులర్గా కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాయో కాదు. లెట్స్ సే దట్ ఇప్పుడు మనకి ఆర్టికల్ 9 అంటే ఏంటి, ఆర్టికల్ 8 అంటే ఏంటి, సో ఇవి కూడా మనకు తెలియాలి. ఓకే, సో పర్సన్స్ హూ వాలంటరీలీ అక్వైరింగ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ సో విల్ నో లాంగర్ బి అ ఇండియన్ సిటిజన్. సో దాట్ ఆర్టికల్ 9 సేస్. ఇలా మనకి చెప్పాలన్నమాట. సో ప్రత్యేకంగా మనకి చెప్పాలి. ఓకే, సో మనకి పర్టికులర్గా ఏ ఆర్టికల్ ఏ దాని గురించి క్షుణ్ణంగా మాట్లాడుతుందో మనకు తెలియాలి. నేర్చుకున్న ఆర్టికల్స్ అయినా ఆ ధోరణిలోనే మనం నేర్చుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్ అండి. సో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఎవ్రీ ఆర్టికల్. ఓకే, సో ఈవెన్ సబ్ క్లాజెస్ కూడా ఇప్పుడు మనకి ఆర్టికల్ 21 ఉంది, ఆర్టికల్ 21A ఉంది. లైక్ ఈవెన్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ మస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, సో అవన్నీ కూడా ప్రతిదీ కూడా మనకి చాలా క్లియర్గా నోట్కి వచ్చేటట్టు ఉండాలి. ఓకే, సో ఆర్టికల్ 21. ఓకే, సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, సో ఆర్టికల్ 21A. ఓకే, సో రైట్ టు ఎడ్యుకేషన్. లైక్ ఎవ్రీథింగ్ దట్ యూ మస్ట్ హ్యావ్ టు రిమెంబర్. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. మళ్ళీ దీంట్లో కూడా ఓకే, సో టోటల్ 6 ఫ్రీడమ్ ఫండమెంటల్ రైట్స్లో కూడా సో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఏ కేటగిరీలో వస్తుంది, ఇంత పర్టికులర్గా మనకి ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఈవెన్ ఆ క్రమాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్. ఓకే, సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీ అమెండ్మెంట్ విచ్ లైక్ ఎప్పుడైతే వచ్చిందో అదంతా ఇంపార్టెంట్ కాదండి, బట్ మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 100 నుంచి 105. ఓకే, సో ఈ 5 మీద అంటే ఎకనామికలీ బేసికలీ ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి జనరలీ ఈ నంబర్ పరంగా కాకుండా లెట్స్ సే దట్ ఫండమెంటల్ రైట్స్ మీద ఏమైతే అమెండ్మెంట్స్ వచ్చాయి. ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మీద ఏమైతే అమెండ్మెంట్స్ వచ్చాయి. ఓకే, సో ఇలా అప్పుడు మనకి ఈవెన్ సివిల్ కేసెస్లో బిల్స్ మీద ఓకే, సో బెయిల్ ఎలా ఇవ్వాలి మీద ఓకే, సో లేదా ఇలా అంటే సుప్రీంకోర్టు ఇండిపెండెన్స్ మీద సో ఇలాంటి చాలా చాలా అమెండ్మెంట్స్ అనేవి ఉన్నాయి కదా. సో వాటి బేస్ మీద అంటే కాన్సెప్ట్ వైజ్ మీద వెళ్తే so again it will be so helpful for us anamata. Okay, so that you need to cover. And some special features of the Indian constitution. What are the special features? Like at least say 2 to 3 points by yourself. Okay, so let's say single citizenship. Okay, so no matter in which state that you are belonging to, a state మీరు ఏదైనా కానీ మీరంతా కూడా ఇండియన్సే, so that comes under Indian citizenship. అవునా.
సింగిల్ సిటిజన్షిప్. నెక్స్ట్ ఎలిఫెంట్ ఇన్ సైజ్, మనం అన్నీ కూడా తెచ్చుకుని మన దాంట్లో పెట్టుకున్నాం. అండ్ యూనిటరీ, ఓకే సో డెఫినెట్లీ మనకి ఏంటి, సో ఫెడరేషన్ కాన్సెప్ట్ ఉంది, ఫెడరేషన్ విత్ యూనిటరీ ప్రిన్సిపల్స్ అనమాట. ఆర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్లెక్సిబుల్, రిజిడ్ అండ్ సెమీ రిజిడ్. సో ఆల్ ది థింగ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలా మనకి చాలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా ఉంది, అండ్ సెపరేషన్ ఆఫ్ ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ అనమాట. సో వాటి గురించి ప్రత్యేకంగా మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది. వై ఇట్ ఈస్ కాల్డ్, ఓకే సో వై వీ హ్యావ్ దాట్ ఫీచర్. ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ మస్ట్ హ్యావ్ టు రిమెంబర్. ఓకే రైట్. నెక్స్ట్ ఫెడరల్ అండ్ యూనిటరీ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ గురించి డెఫినెట్లీ మీకు తెలియాలి. సో ఎమర్జెన్సీ ఎవరు ఇంపోజ్ చేస్తారు, ఓకే సో పీరియడ్ ఆఫ్ మ్యాక్సిమం ఇంప్లిమెంటేషన్కి కానీ, ఓకే సో ఎవరు ఇనిషియేట్ చేస్తారు కానీ, ఓకే సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అండ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ కానీ, సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పార్లమెంట్, ఓకే సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎమర్జెన్సీ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఏ రీజన్స్లో మనకి ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఓకే సో వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఇలాంటివన్నీ అసలు ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎమర్జెన్సీ ఇంపోజ్ అయింది, ఓకే సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ విచ్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్, ఇవన్నీ కూడా వీ మస్ట్ హ్యావ్ టు కవర్ హియర్. ఓకే రైట్. నెక్స్ట్ సో డెఫినెట్లీ సో ప్రియాంబుల్, ఓకే సో ప్రియాంబుల్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. సో ఇట్ ఈస్ కాల్డ్ as ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్ సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ జడ్జిమెంట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సమ్ సేస్ దట్ ఇన్ సమ్ జడ్జిమెంట్స్ దట్ వీ నో దట్ ప్రియాంబుల్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఆర్గ్యుమెంట్ కానీ, సో సమ్ సేస్ నో ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇలా అవునా. సో గోలక్నాథ్ కేసు కానీ, కేశవానంద భారతి కేసు కానీ, ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. సో వాటిని దృష్టిలో పెట్టుకొని క్లియర్గా మనం ప్రాపర్గా చదవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ల్యాప్స్ ఆఫ్ పారమౌన్సీ. ఏంటి అసలు ల్యాప్స్ ఆఫ్ పారమౌన్సీ అంటే? సో పారమౌన్సీ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ గవర్నమెంట్లో ఏవైతే మనకి ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, సో స్టేట్ గవర్నమెంట్స్ మీద అటానమీ చూపించారనమాట. దట్ మీన్స్ దే హ్యావ్ టు రూల్ అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద బ్రిటిషర్స్. ఓకే సో లార్డ్ హాస్టింగ్స్ పీరియడ్లో వచ్చింది మనకి జనరల్గా ఈ కాన్సెప్ట్ అనేది యాక్చువల్లీ. రైట్ సో లేటర్ ఆన్ ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారు కదా, సో మౌంట్ బ్యాటన్ ప్లాన్ వచ్చింది కదా, సో ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ ప్యూర్లీ రిజాల్వ్డ్. ఓకే సో కంప్లీట్గా అది అయిపోయింది. Okay so lapse of paramountcy, that means now what all the states also, okay so which got independence, either they can join in India or they can join in Pakistan or they remain independent, but ultimately they do not come under the purview of Britishers. So ఇదే కదా మనకి చెప్పింది, రైట్. సో అందువల్ల సో lapse of paramountcy కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అండ్ మర్జర్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. యూ కెన్ సే దట్ బోత్ ఆర్ ఓకే సో కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. ఓకే సో ఇంటిగ్రేషన్లో ఓకే సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ. ఓకే నెక్స్ట్ లైక్ జునాగఢ్ కానీ, హైదరాబాద్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, సో దీస్ ఆర్ ద ప్రావిన్సెస్ హౌ దే హ్యావ్ ఇంటిగ్రేటెడ్ విత్ అవర్ ఇండియన్ యూనియన్. డెఫినెట్లీ ఇది ప్రాసెస్ అంతా కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్. ఓకే సో డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఈవెన్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వచ్చి స్టేట్స్ ఫామ్ అయ్యాయి కదా, సో అక్కడి వరకు ఈవెన్ రీసెంట్గా ఫామ్ అయిన స్టేట్ వరకు కూడా ఈవెన్ జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీ చేశారు. లైక్ టిల్ రీసెంట్ అప్డేషన్స్ వరకు కూడా మనం నేర్చుకోవాలన్నమాట అలాంగ్ విత్ ఇయర్స్. ఓకే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ వీ టోల్డ్. ఓకే నెక్స్ట్ సిటిజన్షిప్కి సంబంధించిన ఓకే సో ఎన్ఆర్ఐస్కి సంబంధించినటువంటి సిటిజన్షిప్ థింగ్స్ ఎలా ఉన్నాయి. ఓకే సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓ అంటారు. ఓకే సో వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి. ఓకే సో సిటిజన్షిప్ అనేది ఓకే సో ఇండియన్ డయాస్పోరాకి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ ఏంటి. ఓకే సో వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ దట్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కేర్. ఇలాంటివన్నీ కూడా ఈవెన్ బ్రాడర్ సెన్స్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ సిటిజన్షిప్కి సంబంధించి who is having amending powers. Okay so who is having legislative powers to change అంటే definitely parliament will hold power on it అన్నమాట. ఇట్స్ ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో అండర్ ఆర్టికల్ 11 that parliament is having okay so definitely some legislative powers over the amendment with respect to citizenship. Okay so this is what the law says. Okay so constitution says. Okay so అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ fundamental rights. I already told you. Okay so part 3 of the Indian constitution deals with fundamental rights. Okay so article 12 says that the definition of the
fundamental definition of the state, and article 13 says that so laws inconsistent with fundamental rights are void. Okay, so article 13 okati, okay, so very very important andi. So these are like very important. Article 226 also, okay, so these are all protection for the fundamental rights and matter. Okay, right. Next, directive principles of state policy. Okay, so from article 36 to article 51 andi. Okay, so article 36 again definition of the state. Article 51 ఏంటండి అంటే, okay, so right, so general international పాలసీస్ వీటన్నిటిని కూడా డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఒబే, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దమ్ అని చెప్తుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ ద వన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ వై డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ కన్సిడర్ టు బి ఇంపార్టెంట్. అండ్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్కి సంబంధించి వాట్ ఆర్ ద కేస్ స్టడీస్. ఓకే, సో జడ్జిమెంట్స్ ఇన్వాల్వ్డ్. ఓకే, సో ఓకే, ఈవెన్ ఇఫ్ యూ సీ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పారండి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ should be a kind of soul అని చెప్పేసి. ఓకే, సో he have commented that article 32, okay, so is also very very important. Okay, so the fundamental rights, okay, so heart and soul of the Indian constitution అని కూడా చెప్తారు article 32 కి. Okay, next, directive principles also equally being prioritized by the Dr. B.R. Ambedkar. Okay, so because these are the guiding principles for the government enactments కి సంబంధించి కదా, సో డెఫినెట్లీ ఇవి కూడా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్, డెఫినెట్లీ ఆఫ్టర్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇందిరా గాంధీ గవర్నమెంట్ మనకి ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశారండి. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండెడ్ దట్ ఫండమెంటల్ డ్యూటీస్ టు బి యాడెడ్. ఓకే, సో రైట్, సో లైక్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. Okay, so very important. So part 4A of the constitution deals with that. Next, procedure for amending the constitution. Okay, so okay, so ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది, సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పార్లమెంట్ టాపిక్ దట్ యూ కెన్ రీడ్ ఇట్. ఓకే, సో పార్లమెంట్ అనగానే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ దట్ యూ మస్ట్ హ్యావ్ టు కవర్. సో నౌ యూ కెన్ రీడ్ లోక్సభ అండ్ ఇట్స్ ప్రొసీజర్స్, మెంబర్స్ ఇన్వాల్వ్డ్ అండ్ మెంబర్స్కి సంబంధించినటువంటి ప్రివిలేజెస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ that you can cover. Then you can come with the Rajya Sabha. Okay, so then you can come with the powers. President ki kuda mali what are the legislative powers that in which he hold. Okay, so executive powers enti, military powers enti, appointment powers enti, like ivanni kuda manaki cover chesaka then you can say that the parliament is completed. And a lot of parliamentary committees were there. Okay, so parliamentary functionalities kani, parliamentary subcommittees kani, parliamentary terminologies kani. ఓకే, సో ఇవన్నీ కలిపితే పార్లమెంట్ అండి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పార్లమెంట్ యూ కెన్ గో విత్ ద ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో అమెండ్మెంట్కి సంబంధించి రాజ్యసభకి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయండి, లోక్సభకి స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. బట్ ఎనీవే ఒక అమెండ్మెంట్ అవ్వాలి అంటే సో ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ విత్ ద లోక్సభ, ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ విత్ ద రాజ్యసభ అండ్ ఇట్ హ్యాస్ టు బి సైన్డ్ విత్ ద president. So then only so that bill will turn into act. ఓకే, సో ఈ ప్రొసీజర్స్ అంతా కూడా మనకి తెలియాలన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ప్రొసీజర్ ఫర్ అమెండింగ్ ద కాన్స్టిట్యూషన్ మేక్ సెన్స్, రైట్. నెక్స్ట్, ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద యూనియన్. సో డెఫినెట్లీ సో ప్రెసిడెంట్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇక్కడ మనకి ప్రెసిడెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ప్రెసిడెంట్తో పాటు ఈవెన్ యూ కెన్ ప్యూర్లీ రీడ్. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ కానీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, ఓకే, సో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ పవర్స్ కానీ. ఓకే, సో ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్కి కనెక్షన్ కానీ, ఓకే, సో ప్రైమ్ మినిస్టర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి కనెక్షన్ కానీ, ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ పవర్స్ కానీ, ఎక్స్ట్రా జ్యుడిషియల్ పవర్స్ కానీ. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ అఫైర్స్లో రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఇలా. సో డెఫినెట్లీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేవి జనరల్గా ప్రెసిడెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ మోదీ గారు సో జనరలీ హీఈస్ వెరీ యాక్టివ్ పార్టిసిపెంట్ అనమాట. ఓకే, సో ఎనీవే ఇలాంటి విషయాలన్నీ మిలిటరీ యాక్టివిటీస్ అండ్ ఆల్. ఓకే, సో ద powers or the responsibilities in which they hold between president and prime minister. So ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, స్టేట్ ఎగ్జిక్యూటివ్స్లో అల్టిమేట్లీ సో చీఫ్ మినిస్టర్ కానీ, గవర్నర్ కానీ, ఓకే, సో వాళ్ళ స్పియర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ. ఓకే, సో దీస్ ఆర్ ఆల్మోస్ట్ ఇఫ్ యూ కవర్ ప్రైమ్ మినిస్టర్, సో దెన్ ఇన్ దేర్ ఓన్లీ యూ కెన్ కవర్ విత్ chief minister. If you cover president, so there only you can start with governor. Okay, so అలా మీరు కన్వర్ట్ చేసుకొని చదివిన ఆల్మోస్ట్ జస్ట్ ఆర్టికల్స్ రెఫరెన్స్ అనేది ఉంటుంది కానీ బట్ ఆల్మోస్ట్ దట్ సింప్లీ చెప్పాలంటే
ప్రెసిడెంట్కి ఎక్కడైతే లైక్ అడిషనల్గా మిలిటరీ పవర్స్ అనేవి ఉంటాయండి. బట్ ప్రెసిడెంట్ డూ హ్యావ్ అపాయింటింగ్ పవర్స్. ఓకే, సో బట్ గవర్నర్కి కూడా అపాయింటింగ్ పవర్స్ ఉంటాయి. బట్ రిమూవల్ అనేది అగైన్ విచ్ విల్ బీ హోల్డ్ విత్ ద ప్రెసిడెంట్ ఓన్లీ. రిమూవల్ పవర్స్ గవర్నర్స్కి ఉండవు అనమాట. అలా సో ఇలాంటి చిన్న చిన్న స్మాల్ ఐడెంటిఫైడ్ ఫ్యాక్టర్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సో పాలిటీ ఈస్ వెరీ ఈజీ సబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ స్పెషల్ పొజిషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అగైన్ యూ కెన్ వెన్ ఎవర్ యూర్ రీడింగ్ విత్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ చదువుతున్నారు కదా. సో లైక్ టిల్ అప్డేట్ మీరు చూసుకుంటే సో యూ కెన్ కవర్ దేర్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో పార్ట్ 9 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్ట్ 9A. ఓకే, సో బి కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే, సో పార్ట్ 9 అండ్ 9A చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో పంచాయతీస్ మున్సిపాలిటీస్కి సంబంధించి ఓకే సో రెస్పాన్సిబిలిటీస్ కానీ ఆర్టికల్స్ కానీ ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. కమిషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫైనలీ వీ షుడ్ హ్యావ్ టు కవర్ విత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్లో కానీ పార్లమెంట్ ఎనాక్ట్మెంట్స్లో కానీ ఓకే సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈస్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫీచర్ ఫర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవునా, సో మరి అలాంటి టైంలో సో సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్కి ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, రిట్స్ అంటే ఏంటి, ఓకే సో ఆ రిట్స్లో లైక్ హెబియస్ కార్పస్ అంటే ఏంటి, మాండమస్ అంటే ఏంటి, ప్రోహిబిషన్ అంటే ఏంటి, కోవారెంటో అంటే ఏంటి, సెరిషనరీ అంటే ఏంటి, సో ఇలాంటి రిట్స్ ఎప్పుడెప్పుడు ఫైల్ చేస్తూ ఉంటారు. ఓకే సో దాంట్లో లోవర్ జ్యుడిషియల్ కోర్ట్స్కి సంబంధించిన తీర్పుల్లో హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు ఎలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటివన్నీ మనకి తెలియాలండి. ఓకే, సో అండ్ అపాయింట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సిజేఐ అపాయింట్మెంట్కి కానీ ఓకే సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఈవెన్ నార్మల్ జ్యుడిషియల్ అఫీషియల్స్ అపాయింట్మెంట్స్ కానీ హూ విల్ అపాయింట్, వాట్ ఈస్ ద టెన్యూర్. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఓకే సో అండ్ దీంతో పాటు సో ఈవెన్ ప్రెసిడెంట్ టాపిక్ చదివేటప్పుడే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ చదవాలి అండ్ ప్రెసిడెంట్ పవర్స్. ఐ ఆల్రెడీ టోల్ యూ నో ద వే లైక్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, అడ్మినిస్ట్రేషన్ పవర్స్, పొలిటికల్ పవర్స్ అవన్నీ. Okay, so even president and vice president elections kuda important. So president anyway we'll read it separately, and vice president anyway when you are covering with Rajya Sabha, because he is the head of the vice president ex officio Rajya Sabha, ex officio chairman of Rajya Sabha kada, so rendu okkate kabatti then you will be covered with them. Okay, right. నెక్స్ట్ సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండి. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ స్టేట్కి సంబంధించినటువంటి బౌండరీ డిస్ప్యూట్స్లో కానీ రివర్ వాటర్ షేరింగ్లో కానీ సో దీస్ ఆర్ ద కౌన్సిల్స్ విచ్ విల్ డైరెక్ట్ అస్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ మనకి చాలా స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయండి. సో లోక్పాల్స్ కానీ లోక్యుక్తాస్ కానీ సో ఇలాంటి వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ లాట్ ఆఫ్ స్టాట్యుటరీ అండ్ నాన్ స్టాట్యుటరీ, కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్, లీగల్ బాడీస్ మీద కూడా మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈవెన్ అవి కూడా మనం కవర్ చేయాల్సిందే. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్ ఆబ్వియస్లీ. సో ఫినాన్స్ కమిషన్ కానీ ఓకే సో ప్లానింగ్ కమిషన్ కానీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కానీ ఓకే సో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ కానీ ఓకే సో వీ నో దట్ సో ప్లానింగ్ కమిషన్ ఓన్లీ ఓకే సో ఓన్లీ ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ విచ్ హెస్ బీన్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్ ఓన్లీ ప్లానింగ్ పార్ట్ మీద మనకి ఫోకస్ చేస్తుందండి. అండ్ ఫినాన్స్ పార్ట్ ఆబ్వియస్లీ వీ నో. ఓకే, సో దిస్ విల్ డైరెక్ట్ ద ఫినాన్సెస్ అలొకేషన్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ కమిషన్ హెడ్స్కి గుర్తుపెట్టుకోవాలి. సో ఓకే, సో ఐదర్ యూ కెన్ సే ప్లానింగ్ కమిషన్ ఆర్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్. సో జనరల్గా ప్రైమ్ మినిస్టర్ విల్ బీ హెడ్ ఆఫ్ దీస్ కౌన్సిల్స్ అండి. ఓకే, సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఓకే సో వీ కెన్ సే దట్ ఓకే సో రాష్ట్రీ ఓకే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఓకే సో వీటికి సంబంధించి వాట్ ఆర్ ద మేజర్ ఏరియాస్ దట్ దే హ్యావ్ కవర్డ్. ఓకే, సో రాష్ట్రీయ వికాస్ యోజన ఓకే సో వెరీ ఇంపార్టెంట్. సో కౌన్సిల్ అని ఉంటుందండి. సో లైక్ మోస్ట్లీ కైండ్ ఆఫ్ ఓవర్వ్యూ లాగా ఓకే సో విజన్ ఓరియంటెడ్ ప్లానింగ్స్ అనేవి చేస్తూ ఉంటుందన్నమాట. అగైన్ ఇట్ వాస్ వెన్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ ఓకే సో ఇక్కడ సెంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కాకుండా ఓకే సో ఫెడరలిజంకి ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం సో ఇన్ ద ఇయర్ 1961 ఓకే సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే సో 1964 వరకు ఉన్నారు కదా జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఎస్, జవహర్లాల్ నెహ్రూ గారి పీరియడ్లో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ వచ్చిందండి. సో దిస్ ఇస్ ఆల్సో బీన్ జనరలీ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ. ఓకే, రైట్. సో ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఆబ్వియస్లీ ఐ టోల్డ్ యూ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకే, సో వెన్ ఎవర్ యూర్ రీడింగ్ లోక్సభ రాజ్యసభ సో పార్లమెంటరీలో కూడా లైక్ వెన్ ఎవర్
Emergency you can cover as a separate element as well, and one of the feature in which to be covered in parliament as well. Okay, right. Next, public service commissions and both union public service commissions kani, state public service commissions kani, appointments kani, powers kani. Okay, so constitutional articles in which they have discussed kani. Okay, so ilantivanni kuda board of directors what they do. Okay, so in terms of state public service commission, what are the features or what are the adding things that they do, ఇలాంటివన్నీ కూడా మనం కవర్ చేసుకోవాలి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో. ఓకే, సో డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ ఆల్సో. ఓకే, సో వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సో టైం పీరియడ్ కానీ, అపాయింట్మెంట్స్ కానీ. ఓకే, సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి నార్మల్ ఎలక్షన్ కమిషనర్స్కి డిఫరెన్స్ ఏంటి. ఓకే, సో ఏజ్ లిమిట్లో కానీ, ఓకే, సో క్వాలిఫికేషన్స్లో కానీ, అపాయింట్మెంట్స్లో కానీ, పవర్స్లో కానీ, వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ చేంజెస్ దట్ వీ డూ అబ్జర్వ్. ఓకే, సో వాటిపైన కానీ, లేకపోతే మనకి ఆర్టికల్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా అంటే లైక్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ స్పెసిఫికలీ టోల్డ్. ఓకే, సో స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి సంబంధించిన ప్రొవిజన్స్ అట్ ఏ టైమ్ వీ నీడ్ టు కవర్ అనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ అండి. ఓకే, సో ఎలక్షన్ కమిషన్ చదివినప్పుడు ఈవెన్ వీ కెన్ కవర్ దిస్, బట్ ఎనీవే డీలిమిటేషన్ కమిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సింప్లీ చెప్పాలంటే డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి, లైక్ వీ కెన్ సే మనకి కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి కదా. సో ఓకే, సో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ. ఓకే, సో వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఒకటే ఊరు ఉండవచ్చు, పక్కపక్క ఊర్లే ఉంటాయి. ఓకే, సో పక్కపక్క ఊర్లో కూడా ఏమవుతుంది, ఇది మా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కాదు ఇది అంటే పక్కపక్క ఊర్లో అయినా కానీ ఈ ప్రాంతం అంతా వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది అనమాట. మరి ఇది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే డీలిమిటేషన్ కమిషన్ అనమాట. ఓకే, సో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ ప్రాంతం ఏ కాన్స్టిట్యున్సీలోకి రావాలి అని చెప్పి. బికాస్ పాపులేషన్ గ్రోత్ ఉంటుంది. ఓకే, సో పాపులేషన్ ఇన్స్టెబిలిటీస్ ఉంటాయి. సో మైగ్రేషన్ ఉంటాయి. సో ఇలాంటివన్నిటిని కూడా బేస్ చేసుకొని సో సెన్సెస్ అనేవి ఆబ్వియస్లీ ఉంటాయి కదా, వాటన్నిటిని ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్ కమిషన్ అనేది ఉంటుందండి. ఓకే, రైట్. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజెస్, వెరీ ఇంపార్టెంట్. సో ఈ అఫీషియల్ లాంగ్వేజ్ ఇష్యూ అనేది జవహర్లాల్ నెహ్రూ గారి పీరియడ్ నుంచి వస్తుంది, కంటిన్యూషన్ టాపిక్. అండ్ స్టిల్ ఇన్ ద మోదీ గవర్నమెంట్, ఎస్, ద ఇష్యూ ఈస్ దేర్ స్టిల్. ఓకే, సో బికాస్ తమిళియన్స్ అండ్ ఆల్ లైక్ ఇన్ ద సౌత్ ఇండియా దే వోంట్ యాక్సెప్ట్. Okay, so they do not accept that Hindi should become official language ani. Okay, but as for now, okay, so maniki general ga so English is the medium of instructions ante. Okay, official language laga inka edi ledu because opkunnaru. Asle ee topic ostene chalu malli యుద్ధమే అనమాట. ఓకే, రైట్. సో నేషనల్ సింబల్స్ మీద కూడా మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సమ్ క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఆన్. ఓకే, సో మోస్ట్లీ మన నేషనల్ జెండా మీద కానీ, ఓకే, సో ఇమేజెస్ మీద కానీ, సో వాటి బేస్ మీద క్వశ్చన్సే వస్తున్నాయండి. ఓకే, సో అవి ఒకసారి చూసుకుంటే ఓకే, సో యూ విల్ గెట్ అ కైండ్ ఆఫ్ ఫుల్ సబ్జెక్ట్ క్లారిటీ ఓవర్ పాలిటీ అనమాట. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద ఏమేం కవర్ చేయాలి, కంటెంట్స్ ఏం కవర్ చేయాలి అంటే ఇఫ్ యూ గాట్ కవర్ లైక్ ఇవన్నీ కూడా మీరు బ్రాడ్గా మీరు కవర్ చేస్తే ఫైన్ అండి, సరిపోతుంది. ఓకే, సో బట్ అ లాట్ ఆఫ్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఇస్ ప్రాక్టీస్. బికాజ్ మీరు సబ్జెక్ట్ మీరు ఎంత చదివినా, మీరు ఎంత చదివారు అనేది మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అంత తక్కువ కన్ఫ్యూజ్ అవ్వడం కోసం ఉపయోగపడుతుంది. బట్ ఎనీవే, ఈవెన్ మీరు బాగా చదివినా బాగా చదవకపోయినా ఓకే, సో ప్యారలల్గా టెంపరీగా చూసుకున్నా ఆర్ మగ్గప్ చేసి స్ట్రాంగ్గా మీరు నేర్చుకున్నా, సో నో మ్యాటర్, బట్ రివిజన్ షుడ్ బి ఇంపార్టెంట్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రివిజన్ ఎలా చేయాలి అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసి చేయాలి. ఇట్స్ ఓకే వెన్ ఎవర్ యూర్ డూయింగ్ ప్రాక్టీస్, మీకు ఎక్కడైనా స్టక్ అయిందా అంటే సో కమ్ బ్యాక్ టు ఇట్, రీడ్ దట్ పర్టికులర్ చాప్టర్ అగైన్ అండ్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఇట్స్ ఓకే. సో హౌ మెనీ మిస్టేక్స్ దట్ యూ కమిట్ ఇన్ యువర్ ప్రాక్టీస్ డెఫినెట్లీ హెల్ప్స్ యూ టు గెట్ మోర్ మార్క్స్ ఇన్ అ రియల్ ఎగ్జామ్. అవునా? సో అందువలన సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ ఎట్ ఆల్ మోస్ట్లీ మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మనం క్లాసెస్లో కవర్ చేసుకుంటామండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సబ్జెక్ట్స్ ఓకే, సో అంటే ఇంకా డీప్గా అంటే ఆబ్వియస్లీ ఇఫ్ యూ సీ నో వన్ విల్ సాటిస్ఫై దట్ ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ కంటెంట్ దే వాంట్ డూ మోర్ రీసెర్చ్. ఓకే, సో అలా రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఓకే, సో దానికి ఈవెన్ ఐ టెల్ యూ సమ్ రెఫరెన్స్ బుక్స్ ఆల్సో విచ్ యూ నీడ్ టు టేక్ అప్. సో ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్ అండి, చాలా ఇంపార్టెంట్ అండ్ బైబిల్ బుక్ అనమాట అది. ఓకే, సో ఫర్ పాలిటీ రీడర్స్.
ఓకే. సో చాలా నీట్ బుక్ అండి. సో లేటెస్ట్ వెర్షన్ బుక్ అయినా మీకు ఆల్మోస్ట్ లేటెస్ట్ వెర్షన్ తీసుకుంటే ఈవెన్ అమెండ్మెంట్స్ రీసెంట్లీ వచ్చినవి కూడా మీకు కవర్ అయిపోతాయి. ఓకే. సో అది ఒక బుక్ రెఫర్ చేయండి మీరు. అండ్ లూసెన్స్ జీకే కూడా. సో బికాస్ ఐ బిలీవ్ దట్ యువర్ క్వశ్చన్స్ ఆర్ సో డైరెక్ట్, నాట్ ఫుల్లీ అనలిటికల్. ఓకే. సో దాని బేస్ మీద యూ కెన్ రెఫర్ లూసెన్స్ బుక్ ఆల్సో. అండ్ ఆర్ బుక్స్ ఆల్సో బీన్ ప్రిపేర్డ్. ఓకే. సో మీకు టెస్ట్ సిరీస్కి సంబంధించి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ అనేవి మెటీరియల్ కూడా అందుబాటులో ఉందండి. సో ట్యూటిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈవెన్ యూ కెన్ రెఫర్ దాట్ బుక్ ఆల్సో. ఓకే. సో బికాస్ మోర్ ప్రాక్టీస్ ఇన్ విచ్ యూ గివ్, డెఫినెట్లీ మోర్ ప్రొఫిషియన్సీ దట్ యూ విల్ రీచ్ కదా. సో ఆ బేస్ మీద మోర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ ఇవ్వండి. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే జనరలీ క్వశ్చన్స్కి సంబంధించి అంటే ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి ఈవెన్ ఆఫ్టర్ దే గాట్ కవర్డ్ ఎవ్రీ ఎలిమెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎలా పాలిటిక్ లింక్ చేసుకోవాలి అని అడుగుతారు. ఓకే. అఫ్ కోర్స్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ లింక్ బిట్వీన్ కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటీ అండి. బికాజ్ ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ ఎప్పుడైనా కానీ పార్లమెంట్లో డిస్కషన్స్ మీద కానీ, ఓకే, సో పార్లమెంటరీ ప్రొవిజన్స్ మీద కానీ లేదంటే ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి. సో ఆ రీసెంట్గా ఎగ్జామినేషన్కి సంబంధించి వాటి మీద ప్రొసీజరల్ యాక్టివిటీస్ మీద క్వశ్చన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అలా కూడా అంటే ఏం జరుగుతున్నాయి, లెట్స్ సే దట్ గవర్నర్, ఓకే, సో గవర్నర్ ఎవరైనా ఏదైనా రీసెంట్గా ఏదైనా ప్లేస్కి విజిట్ అయ్యారనుకో, దెన్ యూ మస్ట్ హ్యావ్ టు రివైజ్ అచ్చా ఫైన్. సో గవర్నర్ ఆర్టికల్స్ ఏంటి, గవర్నర్ పవర్స్ ఏంటి, హూ విల్ అపాయింట్ గవర్నర్, ఇలా. ఓకే. సో గవర్నర్కి లెఫ్టినెంట్ గవర్నర్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి తెలియాలన్నమాట. ఓకే. సో అవే, సో అలాంటి కనెక్షన్ ఉంటే సరిపోతుంది అంతే. ఓకే. సో నాట్ ప్యూర్లీ దట్ యూ మస్ట్ హ్యావ్ టు రీడ్ కరెంట్ అఫైర్స్ వెరీ ప్రాపర్లీ టు అండర్స్టాండ్ పాలిటీ. నో, యూ షుడ్ హ్యావ్ టు ఇంటర్లింక్ కరెంట్ అఫైర్స్ విత్ పాలిటీ. ఓకే. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ ఆఫ్ ద ఈవెంట్ మీరు గుర్తుపెట్టుకోండి, పాలిటీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కన్సిడర్ టు బి టుగెదర్ సబ్జెక్ట్స్ కాబట్టి సో ఆ ఏరియాలో ఇంటర్నేషనల్ అప్డేట్స్కి సంబంధించి అగైన్ యూ మస్ట్ హ్యావ్ టు ఫాలో కరెంట్ అఫైర్స్. ఓకే, రైట్. సో వన్ కీ మంత్ర దట్ ఐమ్ టెల్లింగ్, ఓకే, సో సింప్లీ ఫర్ రీడింగ్ పాలిటీ ఏంటంటే, సో చదవండి, ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా అనలైజ్ చేయండి, ప్రాపర్గా రివైజ్ చేయండి. సో పాలిటీలో మాస్టర్ అవ్వడానికి ఇంతకంటే పెద్ద టిప్ ఏమి ఉండదండి. ఓకే. సో సింప్లీ దట్ యూ షుడ్ నాట్, ఓకే, సో లైక్ ఓవర్ మగ్గింగ్ అనేది కాదనమాట. ఓకే. సో లైక్ సింపుల్ మెషిన్స్ ఆల్సో కెన్ డూ దట్ నా. ఓకే. సో వై దే వాంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ ద మగ్గింగ్ పర్పస్ కదా. ఒక చిన్న సిస్టమ్ కొనుక్కుంటే సరిపోతుంది కదా ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి. ఓకే. సో ప్రాపర్ అనలిటికల్ స్కిల్స్ ఉండేటటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం చూస్తారు. ఓకే. సో అందువలన మనకి సబ్జెక్ట్స్ అనేవి కూడా మన ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ కోసం, మనల్ని ఎగ్జామినేషన్ చేయడం కోసం యూజ్ చేస్తున్నటువంటి టూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే. సో అలా ఆ ఓరియంటేషన్లో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో మీ మైండ్ సెట్ని కూడా మీరు పెట్టుకోగలిగితే డెఫినెట్గా విజయం మీదే. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఈ రకంగా మీరు ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.